అసలు అందరు ఎట్లుంటారు మరి మంచిగా ఉన్నారులే. నేనైతే మంచిగా ఉన్నా. ఈరోజు అయితే చూడండి గాలి బాగా వస్తుంది కదా, బాగా నచ్చేటట్టుంది. ఇప్పుడైతే మల్లె పూలు, కనకమరాలు, మందార పూలు అయితే తెంపుకొని పోతున్నాను. ఒక్కసారి అయితే మన మిద్దె తోట ఎట్లుందో చూపిస్తారండి. చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకోండిలా. సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేది ఏముంది చెప్పండి. నేను చేసేటువంటి మంచి మంచి మన మిద్దె తోట వీడియోలన్నీ మీకు మీ వరకు చేరుకుంటాయి. నిన్ననైతే నేను మొక్కలకి ఎగ్ విత్ నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేశాను. ఈరోజు మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇంకోండి చినుకులు పడతా ఉన్నాయి, కింద ఫ్లోర్ పైన కనిపిస్తున్నాయి చూడండి వాటర్ డ్రాప్స్. ఒక్కసారి అయితే వానొచ్చే లోపల మన మిద్దె తోట చూద్దాం. నిన్ననైతే నేను వంకాయలు, పచ్చిమిర్చి అయితే తెంపుకెళ్ళాను. ఆ యొక్క వీడియో షార్ట్స్ అయితే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. వాటిని అయితే నేను లాంగ్ వీడియోలో చేయలేదు, ఫోన్లో స్పేస్ లేకుండా ఓన్లీ షార్ట్సే చేశాను. ఇప్పుడైతే ఒకసారి ఎలా ఉందో మిద్దె తోట చూపిస్తా. ఆ బుజ్జి బుజ్జి వంకాయలతో మసాలా వంకాయ చేస్తానైతే మస్తుంది. అసలు వంకాయ కూర తినని మా ఆయన, మా చిన్నోడు కూడా ఆ వంకాయలు తింటున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మనం ఆర్గానిక్గా పండించుకున్నటువంటి కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉండగలుగుతాము. 100 కోట్లు సంపాదించినా కానీ తినేటువంటి అదృష్టం లేకపోతే కష్టం కదా. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవాలి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుందాము. మందులు లేకుండా పండించినటువంటి ఆహారాన్ని తినడానికి ప్రయత్నిద్దాము. వీలైనంత వరకు మనం తినేటువంటి ఆహారాన్ని ఈ మినిమం ఆకుకూరలైనా మనం పండించుకోవడానికి ప్రయత్నిద్దాము. ఏ క్రాప్ అయినా మనము మందులు లేకుండా పండించలేకపోతున్నారు. అది ఎవరికి వారం పండించుకున్నాం అనుకోండి, మందులు లేకుండా పండించుకోవచ్చు, ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు. ఏమంటే చెప్పండి. ఈరోజైతే మన మిద్దె తోట ఎట్లుందో చూద్దాం రండి. దోశలు చూడండి, వాన మొగులైనట్టే ఉంది, మబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎట్లుందో, మొత్తం మూసుకొచ్చింది కానీ అంతా తేలిపోతూ ఉంది. మేమైతే తెలంగాణ వల్ల మూసుకొచ్చింది అంటాము. మీ ఊర్లో ఏమంటారో చెప్పండి. చూడండి మొగులు ఇట్లా ఉరుకుతా ఉంది. చిన్నప్పుడైతే అట్లా అనుకునే వాళ్ళం కదా. చూడండి మేఘాలు ఉరుకుతా ఉన్నాయి. అసలు ఈ మేఘాలు ఎక్కడుంటే అక్కడ వర్షం పడుతూ ఉంటుంది అంటారు కదా. ఇక్కడ ఉండే అవి అప్పుడు ఇంత 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 మొత్తం తేలిపోకుంటూ వచ్చింది. ఈ క్లౌడ్స్ వెళ్ళిపోయాయంటే ఇక మన దగ్గర వర్షం ఏం పడదు. చూడండి మొత్తం అంతా మబ్బులన్నీ తేలిపోతున్నాయి. రోజు అలానే ఉంటుంది. అబ్బా వర్షం పడుతుందేమో అన్నట్టు అనిపించేసి మొక్కలకు నీళ్లు పోస్తలేను. తర్వాత చూసేటప్పటికి వర్షం ఉండట్లేదు, ఏముండట్లేదు. చూడండి ఇంకాసేపు అయితే మళ్ళీ సూర్యుడు వస్తాడనుకుంటా. కానీ అక్కడ మబ్బుల మధ్యలో దాక్కొని ఉన్నాడు. ఇప్పటిదాకా మబ్బులు పట్టేసరికి సూర్యుడు కనిపించలేడు. ఇప్పుడు కొంచెంగా కనిపిస్తున్నాయి చూడండి అక్కడ మనకి కొబ్బరి చెట్టు పక్కన. ఇప్పుడైతే మనం ఒక్కసారి మన మిద్దె తోటలో మొక్కలను చూద్దాం రండి. మన తోటలో అయితే చాలా హ్యాపీగా ఉండేటువంటి విషయం ఏంటంటే డ్రాగన్ కాయలు అయితే మంచిగా ఉన్నాయి. వీటికైతే ఎండలు బాగా ఉండడం వల్ల ఇలానైతే డ్యామేజ్ అవుతూ ఉంది. చూడాలి, వీటికి కాస్త నీమ్ ఆయిల్ ఎక్కువ స్ప్రే చేస్తే ఈ మొక్కనైతే ఇలా డ్యామేజ్ అవ్వదు. ఇదిగోండి ఇక్కడ కూడా డ్యామేజ్ అవుతున్నట్టు చూడలేదు. ఇది ఇలా డ్యామేజ్ అయిన ఈ పార్ట్ వరకు మాత్రం నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇంతకుముందు ఈ ఒక్క కొమ్మకే ఉండేది, ఇప్పుడు చూడండి అక్కడ వరకు స్ప్రెడ్ అయిపోయింది. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కూడా అలా అవుతుంది. వాటర్ ఎక్కువైనా అలా అవుతుంది. కానీ మనకి వర్షాలు అయితే అంత ఎక్కువ ఏం లేవు కాబట్టి వర్షాల ప్రాబ్లం అయితే ఏమి ఉండకపోవచ్చు. ఎండల ప్రాబ్లం వల్లనే అనుకుంటున్నాను. ఇదిగోండి దీనికి మనము నీమ్ ఆయిల్ విత్ పసుపు పెట్టినా పోతుందంట. రేపు ఒకసారి అది ట్రై చేద్దాము. ఇంకోండి ఇదైతే ఇంకొక డ్రాగన్. దీనికైతే మనం లాస్ట్ టైం ఇది మనము కాయలేమో అనుకున్నాం కదా, కొత్త చిగుళ్ళు కదా. ఇదిగోండి ఇవి ఇంత పెద్దగా అయిపోయాయి. ఇదిగోండి అలా. ఇదిగోండి క్యాబేజీ ఇంక ఇది చేస్తలేదు. ఈ క్యాబేజీ తీసేద్దామా అనుకుంటున్నాను. తీసేసినే బెటర్ ఏమో. ఇది పెట్టి దగ్గర 6 months అయితే దానికైతే ఏం రిజల్ట్ లేదు. ఇదిగోండి ఈ కాయలు అయితే, ఈ పువ్వులు అయితే ఎంత మంచిగా వస్తాయి. అసలు అది రాదు నాన్న, నీకు నేను పీకేస్తాను. ఇదిగోండి పువ్వులు అయితే మంచిగా అనిపిస్తాయి. ఆ పీకడానికి రాదు, నాకు కుండి కింద పడిపోతుంది. నేను తీస్తాను, నేను మాడుకోపో. ఇదిగోండి మనకు పల్లికాయ అవుతున్నట్టుంది. పల్లికాయ అయిపోయిన కొద్దీ ఈ మొక్కలు అయితే ఎండిపోతాయి. నాకున్న ఎక్స్పీరియన్స్ వరకు నాకు అట్లనే గుర్తుకుంది. మాకు పొలాలు ఉన్నప్పుడైతే అమ్మ వాళ్ళు చేసినప్పుడు చూసేవాళ్ళం కదా. నిన్న ఈ చెట్టుకి మస్తు కాయలు ఉండేవి, మిరపకాయలు. ఆ మిరపకాయలు అయితే అన్నీ తెంపేసుకున్నాము. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మొన్న పెట్టినాం కదా. ఇదిగోండి ప్లాంట్ అయితే ఇలా మనకి సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం పాలకూర విత్తనాలు పెట్టుకున్నాం కదా, వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక పాలకూర విత్తనం వస్తుంది. ఇంకోండి
రేపు మళ్ళీ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుందాం. దీనికి సన్నటి పురుగు లాంటిది వస్తుంది. ఆ పెస్ట్ పోవాలంటే నీమ్ ఆయిల్ లేదంటే ఇంగువ ద్రావణం అలాంటివి చేస్తూ ఉంటే మొక్క కొంచెం హెల్దీగా అవుతుంది. ఇదిగోండి దానిమ్మ మొక్కలు ఏంటో అస్సలు సెట్ అవ్వట్లేవు, మొత్తం అంతా పిచ్చి పిచ్చిగా అయిపోతున్నాయి. చూడాలి ఏమవుతుందో. మన తోటలో వచ్చినటువంటి వాటర్ మిలాన్, ఇదొక వాటర్ మిలాన్, ఇది ఇంకొక వాటర్ మిలాన్, 2 వాటర్ మిలాన్స్ అయితే వచ్చాయి. 2 చాలు, ఇంక అంతకు మించి ఇంకొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కుండీ సైజుకి సరిపోతుంది. ఎక్కువ వచ్చినా వాడి యొక్క సైజు అయితే పెరగదు. ఇదిగోండి డ్రాగన్, మనకి మునక్కాయ చెట్టుకి మునగ పువ్వు ఒక్కటి ఉండే కదా వస్తుందేమో అనుకున్నా, కానీ ఆ పువ్వు కూడా రాలిపోయింది. ఏంటో ఈసారి ఏ మొక్క కూడా అంత బాగుంది అనుకునే లోపల మొక్కలు ఎంతో డల్ అయిపోతున్నాయి. ఇదిగోండి అంజీరు కూడా మంచిగా అయిన ఉండే కదా, మొత్తం అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. చూడండి కాయలు ఇక వస్తూనే బుజ్జిగా ఉన్నప్పుడు ఇలా. మన తోటలో వచ్చినట్టు ఫస్ట్ టమాటాలు మొన్న పెట్టేటువంటి దాంట్లో ఇదిగోండి పాలకూర, ఇది ఒకటి మంచి సక్సెస్గా వచ్చేసింది. ఇదిగోండి బెండకాయలు అయితే కాస్తున్నాయి, 3 అంటే 3 మొక్కలు వచ్చాయి. ఇదిగోండి ఈసారి సపోటా మొక్కనైతే బాగుంది అనుకుంటున్నాను. ఇదిగోండి పూత స్టార్ట్ అయింది. 2 అయితే వచ్చినాయి పిందెలు. అవి ఎంతవరకు నిలుస్తాయో అప్పటి వరకు మన మిల్లీ బగ్స్ ఏం చేస్తాయో తెలియదు, కానీ ఇప్పటికైతే మంచిగా ఉంది మిల్లీ బగ్స్ లేకుండా. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇలా పూత మంచిగా వచ్చినప్పుడు మొక్కలకైతే మనము మంచి పోషకాలు అయితే, లిక్విడ్ పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి. లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటేనే మొక్క మనకి మంచిగా సర్వైవ్ అవుతుంది. ఇంకెక్కడ లేవు, ఇంటి నచ్చిగా ప్రతి కొమ్మ దగ్గర వస్తాయన్నమాట, ఇంకెక్కడ స్టార్ట్ కాలేవు. అక్కడ 2 ప్లేసెస్లో మాత్రమే స్టార్ట్ అయినాయి 2 కాయలు. ఎందుకంటే మనం పెట్టుకున్నటువంటి వంకాయ మొక్క నిన్ననే గోరింటాకు తెంపుకపోయాను కదా, పెట్టుకున్నాను చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మన మిరప తోట చూద్దాం రండి. మిరపకాయలు చూడండి మంచిగా వస్తున్నాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా ఊడికి చెట్ల పైన మిరపకాయలు చూపించి వాడి చేతితో తెంపిపిస్తే నాకైతే ఆ తృప్తి మరొక లెవెల్. నేను ఎలాగో పంటలు పండించలేను ఒక రైతులాగా, కానీ నేను నా మిద్దె తోటలో కూరగాయలను పండ్లను పండిస్తూ నాకు మా ఊరితో తెంపిపిస్తుంటే నా యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి. మేము పొలాల దగ్గర తెంపినటువంటి జ్ఞాపకాలు, వారితో ఎలాగో పొలం దగ్గర తెంపించలేను కాబట్టి నేను నా తోటలో పండించుకొని ఆ యొక్క ఆకుకూరలు కూరగాయలు అయితే తెంపిస్తూ ఉన్నాను. పిల్లలకి మనము గార్డెనింగ్, పొలం పనులు ఇవి నేర్పిస్తూ ఉంటేనే మనము మన ఫుడ్ మనం తయారు చేసుకున్నాం అనుకోండి, ఆ యొక్క ఫుడ్ వాల్యూ అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి ఇవైతే సూర్య మిరపకాయలు, ఇవేమో నార్మల్ మిరపకాయలు. 2 రకాల మిరపకాయలు ఉన్నాయి, సూర్యమిర్చి, నార్మల్ మిర్చి. ఇంకోండి మిరపకాయలు అయితే మంచిగా వస్తున్నాయి. వంకాయలు అయితే నిన్ననే తెంపేసిన. ఇదిగోండి బెండ మొక్కలు మనకి 1, 2, ఇదిగోండి 3, ఇంతకుముందు చూపించిన 4 ఉన్నట్టున్నాయి బెండ మొక్కలు. ఇదిగోండి మొన్న మనం రీపాటింగ్ చేసినటువంటి వంగ మొక్క ఇదిగోండి మంచిగా పూత మీద ఉంది చూడండి, బుజ్జి బుజ్జిగా పూతనైతే స్టార్ట్ అయింది. ఇదిగోండి మనకైతే దొండది చూడండి. మనము ఈ యొక్క నువ్వుల మొక్కలు మంచిగా ఎంత మంచిగా వస్తున్నాయి కాపు. ఇలా ఉంటే మంచిగా ఈ యొక్క కాయ లోపల మంచి విత్తులు అయితే మంచి తయారవుతాయి. ఈ యొక్క విత్తనాలు అయినాయా లేవా మనకి ఎలా తెలుస్తాయి అంటే అవి మంచిగా ఎండిపోవాలి, అప్పుడే మనకు అయినట్టు. ఇదిగో చూడండి ఒక్కసారి మన మిద్దె తోట అవుట్లుక్ ఎలా ఉందో చూడండి. ఇలా చూస్తే మనకి ఒక వనం లాగా కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇక్కడైతే మనకి దొండ మొక్కలు, అక్కడ అన్నీ కూడా ఎంతో మంచిగా కనిపిస్తాయి. చుట్టుపక్కల కూడా అంత గ్రీనరీ ఉంటుంది. ఇదిగోండి అక్కడ కూడా బాదాం మొక్కలు, తాటి చెట్లు, పక్కన కొబ్బరి చెట్లు కూడా, అక్కడ 2 తాటి చెట్లు ఉంటాయి. ఇంకోండి మన చుట్టుపక్కల అంతా గ్రీనరీ ఉంటుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు, తాటి చెట్లు చాలా అందంగా కనిపిస్తుంది. మన పక్కనే ఒక మిద్దె తోట, అక్కడ వాళ్ళు కూడా చాలా మొక్కలు ఉంటాయి. అక్కడ కూడా మరొక మిద్దె తోట ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా మిద్దె తోట ఉంటుంది. చాలా అందంగా కనిపిస్తాయి. అంటే చుట్టుపక్కల ప్రదేశాలంతా కూడా మనకి ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. మనం ఒక్కసారి పైకి ఎక్కామంటే ఒక విలేజ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది, కానీ సిటీలో ఉన్న ఫీల్ అస్సలు రాదు. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది కదా.